వెల్కమ్ టు పూరా లోకల్. కరీంనగర్లో మంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కనిపించడం లేదా అని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. మున్సిపాలిటీలకు 1400 కోట్ల రూపాయలు తాము కేటాయించామని, శ్వేతపత్రం కూడా విడుదల చేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మేయర్ గెలిపే అసలైన శ్వేతపత్రమని తెలిపారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వడం లేదని, అబద్దాలు చెప్పడం కాదని, తాము ఇవ్వకపోతే మొత్తం నిధులు కేంద్రమే ఇవ్వచ్చు కదా అని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్ సిటీకి 1400 కోట్లు వచ్చి అబద్ధం మాటలు మాట్లాడారు. మేము చర్చకు రెడీ అని చెప్పేసి బీజేపీ నేత బండి సంజయ్ అంటున్నారు. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కలుపుకొని మీరు లెక్క తీస్తే అంతకంటే ఎక్కువనే ఉంటుంది. మేము ఉదాహరణకు చెప్తా ఉన్నాం. మార్పు అంటే ఏంది? మార్పు తీసుకొస్తామన్నాం. ఆ రోజు పేదవారు ఇదే కరీంనగర్ పట్టణంలో కానీ రాష్ట్రంలో కానీ దొడ్డు బియ్యం తింటే సన్న బియ్యానికి అయ్యే ఖర్చు 1 కిలోకి దాదాపు 50 రూపాయలు అయ్యే ఖర్చు ఈరోజు ప్రభుత్వం భరించి ఈరోజు సన్న రకానికి సంబంధించిన బియ్యాన్ని అందజేస్తున్నామంటే అది దానితో పాటు ఈరోజు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్. ఈరోజు కార్పొరేషన్లో ఉంటున్న ప్రజలకు సంబంధించిన సంక్షేమాన్ని, అభివృద్ధిని అన్నీ పురాయించుకొని చేసిన ప్రస్తావన ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన ప్రస్తావన. మేము మొదలుపెట్టిన ప్రతి కార్యక్రమం అన్నీ కలుపుకొని చేస్తున్న ప్రయత్నాన్నే వారు వివరించడం జరిగింది. ఇంకా కూడా రాబోయే కాలంలో రింగ్ రోడ్ ఏర్పాటు చేయడం ఇది మా ఆలోచన. ఒక ప్రణాళిక ఉండాలి. సిటిజన్ చార్టర్ చేస్తామని ఇది మా ప్రణాళిక. దానికి తోడు ఈరోజు మేము ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలని యోచనతో ఆ డివిజన్కి సంబంధించిన అంశాలను తీసుకెళ్తాం. ఉదాహరణకి డంపింగ్ యార్డ్ మేము అడుగుతా ఉన్నాం. వారి ప్రభుత్వం ఉండగా 10 సంవత్సరాలు 50 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే, కానీ 50 కోట్లు కేంద్ర నిధులు వస్తే మ్యాచింగ్ గ్రాంట్ కూడా మీ ప్రభుత్వం. ఈరోజు మేము చెప్తా ఉన్నాం 50% ఎందుకు, మేము ఇయ్యనప్పుడు 100% ఇవ్వాల్సింది కదా. కేంద్రం ప్రభుత్వం వారికి ఉంది. అనేక రాష్ట్రాల్లో, అనేక పట్టణాల్లో 100కి 100% ఇచ్చిన ఘనత వారికి ఉంది. కరీంనగర్ ఏం పాపం చేసింది? ఈరోజు మేము చెప్తా ఉన్నాం డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తామని కూడా ఈరోజు కూడా చెప్తా ఉన్నాం. ప్రభుత్వం ఇన్ని రోజులు వారిదుండే, వారి స్నేహబంధంతో నడిచిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండే, రెండు కలుపుకొని ఏం చేయలేని పరిస్థితుల్లో ఉండే. ఈరోజు మేము చెప్తా ఉన్నాం ఈరోజు ఉపాధి కలిగించడానికి ఏం చేసిండు? 10 సంవత్సరాలు వారు కాలాయంలో ఉండే టీఆర్ఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించిన పరీక్షలు నిర్వహించిందా? గ్రూప్ 1 అని అడుగుతా ఉన్నాం. యువత అందరు వేసి చూసిండ్రు. మీలాంటి సోదరులు చదువుకొని గ్రూప్ 1 ఎగ్జామ్ రాద్దామని 10 సంవత్సరాల క్రితం ఆలోచన చేస్తే మీ అందరికీ ఇప్పుడు 35 సంవత్సరాలు 36 సంవత్సరాలు వచ్చినాక గ్రూప్ 1 పరీక్ష రాయలేని పరిస్థితుల్లో ఉన్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ మేము ఇప్పటివరకు 70,000 పైచేలకు ఉద్యోగాలను ఈ యువతకు అందించినాము. అంటే ఒక చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్న ఈ ప్రభుత్వానికి ఆశీర్వదించమని కోరటానికి వచ్చినాం. ప్రభుత్వము మా కార్పొరేటర్లు ప్రజలకు అవసరాలకి వారధిగా ఉంటారు.